అన్నయ్య అండ చూసుకొని మనందర్నీ రోడ్డు మీదకి లాగాలని చూస్తుంది. మొన్నటికి మొన్న గిఫ్ట్ బాక్స్ నేరుగా తారకన్న చేతికిచ్చి అక్క బావల్ని మోసగాళ్ళని నమ్మించాలనుకుంది. నిన్న నన్ను ఫూల్ని చేసి అందరి ముందు నిలబెట్టింది. రేపు నిన్ను కూడా ఇరికించదని నమ్మకమేంటమ్మా? ఒకవైపు అమాయకంగా కనిపిస్తూ లోపల చేయాల్సినవన్నీ చేసేస్తుంది. నీలవేణి స్లో పాయిజన్ అమ్మా. మనందర్నీ ఏదో చేసే వరకు వదిలిపెట్టదు. అది మనల్ని ఏం చేయగలదే? నువ్వలా అనుకోనే దాన్ని ఇంకా ఇంట్లో ఉండనిస్తున్నావు. అదేమో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ సమయం చూసి దెబ్బ కొడుతుంది. మనం ఎలాగో ఇంట్లో నుంచి పంపమనే ధైర్యంతోనే అది మనల్ని ఇలా ఆడిస్తుంది. ఇదిగో చూడమ్మా, పోనీలే అని నువ్వు ఇలాగే వదిలేస్తే నాకెందుకో అది ఇక్కడ పర్మనెంట్ గా తిష్ట వేసి ఈ ఇంటికి అన్ని తానే అయి కూర్చుంటుంది అనిపిస్తుంది. నాగుపాము పుట్టలో ఉంటే పాలు పోయొచ్చమ్మా, కానీ ఇంట్లోనే పెట్టుకొని పోయకూడదు. అది మనల్ని ఎప్పటికైనా కాటేస్తుంది. నీలవేణి కూడా అంతే అమ్మా. నన్ను ఏం చేసినా నేను బాధపడను. నీకెక్కడ అవమానాలు తీసుకొస్తుందో అనేదే నా భయం. అయితే దాని కథ తేలుద్దాం పద. అమ్మయ్యా, మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. ఇంక జాలీగా వేడుక చూద్దాం. ఏ నిమిషం ఇట్రా. అమ్మేంటి అంత కోపంగా వెళ్తుంది? ఆ నీలవేణికి ఫినిషింగ్ టచ్. ఏ కాంచనా, ఇలారా. అది చూడు, చెయ్యాల్సిందంతా చేస్తూ ఏమీ తెలియని నంగనాచిలాగా వంట చేసుకుంటుంది. ఈ రోజే తాడో పేడో తేల్చి దాన్ని ఇంట్లో నుంచి పంపించేయాలి. పిలువు దాన్ని. ఏయ్, ఇక్కడికి రా. నిన్నే, ఇలా రా. వస్తున్నానమ్మా.